వాడు తేలాల్సిందే. దీంట్లో ఎవడెవడు ఉన్నాడు ఏం కథ. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులే కాదు ఈ సిఐ గోవిందరెడ్డి కూడా ఉన్నాడు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. అసలు కేసు పెట్టాల్సింది వీరి మీద. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ దిశగా మా వంతు పోరాటం చేస్తామమ్మా. మీరేం అధైర్యపడకండి. మీ బిడ్డకి ఏ అయితే అన్యాయం జరిగిందో మీ బిడ్డకి న్యాయం జరగాలి. మీ వాళ్ళకి శిక్ష పడేదాకా మేము పడాలి. ఇంకొక బిడ్డకి ఇట్లాంటిది రావద్దు సార్. మనం పేదోళ్ళమే కదా, ఇంత ఈ శిక్ష ఇంకెవరికి రావద్దు. అలా బావ గోవర్ధన్ రెడ్డి మీ ఊళ్ళు ఇంతమంది సార్, మీ అందరూ మీకు చెప్పకుండా అలా బావ గోవర్ధన్ రెడ్డి నా బిడ్డకి చంపి అలా బావకి ఎట్లా చెప్పిండు. నా బిడ్డ పెళ్లి చేసుకుంటే కూడా ఇస్తుంది వేసుకొని వచ్చిండు సార్. కాలరా ఏం చేస్తాడో చేయనని ఇట్లా గల్లేకి వేసుకుంటా. అదే తెలిసి నగలు ఉంటారు. గోవర్ధన్ రెడ్డికి చెప్పిండంట సంపంగని. ఎట్లా చెప్తాడు సార్? ఎట్లా చెప్తాడు? ఆ గోవర్ధన్ రెడ్డి ఈ గోవింద రెడ్డి అయ్యప్పుడు వానికి కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళందరూ వదులుకోలేసే కదా సార్. మొత్తం ఇదే వాళ్ళంతా వదులుకోలేదు సార్. అమ్మా నువ్వు అధైర్యపడకు. మేము మీ బీసీ వాళ్ళమే, మేము మీ బిడ్డలమే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళని ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడేలాగా చేస్తాం. ఎవడెవడైతే దీని వెనకాల ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో వాని భర్తం కూడా పడతామమ్మా. నా పేరు తీన్మార్ మల్లన్న, ఆయన ఒట్టే జానయ్య యాదవ్. మేమందరం కూడా ఇక్కడికి తెలంగాణ బీసీ జేఏసీగా వచ్చినాం. తల్లి నీకు తోడుగా ఎవరు లేరని అనుకోకు, మేమందరం ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏం చేయాలో ఆ కార్యక్రమం చేస్తాం. 4 ఏళ్ళు ఉన్నాయి సార్ మమ్మల్ని. అందుకే గుండ్రకు వస్తే కూడా తాగి బీర్ సీసాతో ఇట్లా కొట్టిండు సార్. ఊరందరూ తెలిసి కంప్లైంట్ ఇచ్చినాము. కొట్టిండ్రు బీర్ సీసాలు. అవతల ఇంట్లో కొట్టుడు, ఇతల ఇంట్లో కొట్టుడు. అవతల మా బావది. ఇది మా అన్ని ఒక్కటి మర్డర్ చేయాలి. నా బిడ్డకు జరిగిన ఏ బిడ్డకు వదిలిపెట్టి అంటే వీడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి సిఐ ఉన్నాడుగా, వీడు ఏం చేస్తారంటే మనకి ఈజీగా బెయిల్ వచ్చేటట్టు చేస్తారు అన్నట్టు. బయట పనులు ఇవే సార్. వాడు బయట పడితే కూడా మళ్ళీ మమ్మల్ని ఏమో చేస్తాడు సార్. మేమున్నాం. మీ తెరవు ఎవడొచ్చినా మేమున్నాం. మేము గంట సేపట్లో వాలిపోతాం. ఇక్కడ మీరేం అధైర్యపడకండి తల్లి. మేమున్నాం, మేము చూసుకుంటాం. లిమిట్ చేయడానికి కాదు, మీతో మాట్లాడడానికే ఉన్నా. నాకుంది, చెప్పండి. నేను ఏం మాట్లాడిన వాళ్ళకి అనేది నేను ఎమ్మెల్సీ మీరు నాకు అంటే నేను వాయిస్ రికార్డ్ చూపిస్తాను. నేను ఏం మాట్లాడాను అనేది. అప్పుడు వాళ్ళ తప్ప నా తప్ప మీరే చెప్తారు. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ గా ఇప్పుడు నేనేదో నేను నా వేడి అంటా వాళ్ళు వాళ్ళ వేడి అంటారు. అదవుతా సార్. నేను ఇక్కడ నా పొజిషన్ గవర్నమెంట్ ముందు పెడతాను. మీ వాయిస్ రికార్డ్ మీరు చూసినాక తప్ప అంటే మీరు తప్పు చేశారని నేను వేడుకొని తెలిసినా. అంతేగాని వాళ్ళు చెప్పాలనే వాయిస్ నువ్వు ఫోన్ పెట్టుకొని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ లేదా అట్లా తప్పది. అది పద్ధతి కాదు. మీరు అడగాలి ఏం జరిగిందంటే దీంట్లో ఏం జరిగిందంటే మీకు చెప్తాను ఏం జరిగింది అనేది. తర్వాత డౌట్ అనుకుంటే నేను చెప్పిన తప్ప వాళ్ళు చెప్పిన తప్ప అనేది నోట్ చెప్తామని కాదు. ఇక్కడ నైట్ నుంచి నైట్ టైం కష్టపడి మొత్తం వెతికి వాళ్ళు పట్టుకొచ్చి రిమైండ్ చేసి అప్పటికప్పటికి వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఒకరు 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరిగింది అనేది నేను కూడా మాట్లాడి వాళ్ళు కూర్చోబోయారు. పెద్ద మనుషులు కూర్చుంటే వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఏం జరిగింది కవర్ పైన సీసీ కూడా చేస్తాను. నేను నా మాట అమ్మ చెప్పాలి పర్లేదు, వాళ్ళ మాట మాట్లాడలేదు. ఈవెన్ రేటు సో నీకు ఎమ్మెల్సీ పబ్లిక్ చూపే అవసరం లేదు. నీకు ఎమ్మెల్సీ మీరు ఇక్కడ కానీ చూపిస్తాను, బయట చూడలేదు కానీ మీకు చూపించే బాధ్యత నాది. ఆమె ఎక్స్ప్లోరింగ్ అప్పుడు తర్వాత మీరు చెప్పండి ఎందుకు మాట్లాడండి ఇట్లా మీరు అడిగితే మీరు దానికి చెప్తాను. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారు విని మీరు ఏమంటే నేను ఒక రెస్పెక్టబుల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటా ఫోన్ ఎట్లా ఎట్లా చేస్తారు కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అది అర్థం చేసుకోండి. మీరు ఒక పద్ధతి ప్రకారం నేను అందరితో డిస్కస్ చేసి నేను తీసుకొని ప్రతి అడుగు ఎట్టి పరిస్థితుల్లో కన్విక్షన్ రావాలని చాలా కమిట్మెంట్ గా పనిచేస్తున్నాం. దీంట్లో మేము ప్రతి ఇంచు కూడా అంత కమిట్ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ జరగవచ్చు. అప్పుడు అడిగిన తర్వాత అట్లా కాదు ఇట్లా మొత్తం మీది అయిపోయినాక చెప్పండి అయిపోయిందని అప్పుడు మాట్లాడతా. అంటే మీకు చెప్తున్నా మీకు నేను అలా కాకుండా మీకు మీరే డిసైడ్ చేసి వాళ్ళు భద్రకోట చేశారు కదా. మీరు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా మీరు చెప్పినంత ఈజీగా నేను పేపర్లో పెట్టేటప్పుడు ఫోన్ లో మాట ఈజీగా మీడియా మాట ఈజీగా ఉండదు. ఆన్ పేపర్ పెట్టేటప్పుడు చట్టం ఏం చెప్తుందో ప్రొసీజర్ ప్రకారం. వికారాబాద్ పక్కన ఉన్నటువంటి కామారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి, మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుక్కొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఆ నైట్ హత్య జరుగుతుంది.
వాళ్ళు పరారీలో ఉంటారు. వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందరెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వాడిని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలుకు పంపుతారు. ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు అగ్రవర్ణ పోలీసులు రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఈ హత్యను తప్పుదో పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నేరం పెట్టాలి. ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా, ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది. మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం, ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ. మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకి అన్యాయం చేస్తూ, మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ, ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి బాధ ఎవరికి